यस्य यतुन्मयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुख्यन्ति यं सूरयः तेजो वारिमृदं यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन तदा निरस्तकुहकं सत्यं परं धीमहि अशेषवाग्यड्यमलापहन्त्री नवं नवं स्पष्टसुवक्प्रदायिनी ममेह जिह्वाग्रसुरङ्गनर्तकी भवप्रसन्नावदने च मे श्रीः नमस्ते प्राणेश प्रणतविभवायावनिमगाः नमः स्वामिन् रामप्रियतमः हनुमन् गुरुगुण नमस्तुभ्यं भीमप्रबलतमकृष्णेष्टभगवन् नमः श्रीमन्मध्वप्रदिशसुदृशं नो जय जय भवदेदनुभावादेडमुकोऽपि वग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलि सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च फणिगणवरभूषः पार्वतीश्लाघ्यवेषः खलजनकृतरोषः खण्डितात्मीयदोषः सदरुणगिरिवासः शक्रसूर्याद्यधीशः परिहृतभवपाशः पातु मां पार्वतीशः नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा अस्मद्गुरुसमारम्भां टीकाकृत्पादमध्यगां श्रीमदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नौमिन्याय सुधादिविद्येमुनिं श्रीपादराट्सन्मणिन्वासाभ्यान् विभुतागमब्धिवेहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघुत्तमगुरुन्विदग्ध्यवारानिधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमणिमान् सद्बोधसद्यानपान् विष्णोपदश्चिद्गौरातैः स्वान्तध्वान्तनिवारकः श्रीसत्यसन्धसूर्योऽयं भासतान्नो हृदम्बरे छात्रवन्दलसद्राजमहेन्द्रप्रवासिनः सत्यज्ञानमुनिं वन्दे सद्ध्यानवंशैवितान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधार्तान् सत्यप्रमोदसञ्जातं विद्युत्कुमुदबान्धवं हितोपदेशकर्तारं सत्यात्मानं वितिं भजे मन्मनोभीष्टवरदं सर्वाभीष्टफलप्रदं पुरन्दरगुरुं वन्दे दासश्रेष्ठं दयान्तिम् अज्ञानतिमिरच्छेदं बुद्धिसम्पत्प्रदायकं विज्ञानविभ्रंशान्तविजयाख्यगुरुं भजे विद्यापीठविदातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं हरिः ओं हरिः ओं हरिः ओं श्रीगुरुभ्यो नमः स्वस्ति बले पदत्रयं भूमे कस्माद्धरिरयाचत भूतेश्वर कृपणवत्सल लब्धनार्थोऽपि बबन्धतं శ్రీ గురుభ్యో నమః. నిన్నటి కథాభాగంలో భగవంతుని యొక్క విశిష్ట అవతారాలు, అక్కడ భగవద్ విశిష్ట సామర్థ్యం, అచింత్యాద్భుత శక్తి, ఆ శక్తి సామర్థ్యాలతో భగవంతుడు తను సముద్ర మథనం చేయించడం, గజేంద్ర ఉద్ధారం చేయడం, సముద్ర మథన కాలంలో తను అజితనామకుడై అక్కడ ఉండి, కూర్మరూపి అయి పర్వతం క్రింద ఉండి, దేవతల్లోనూ వాసుకియందు పర్వతమునందు దానవులందు ఉండి అమృత మథనం చేసి వచ్చినటువంటి అమృతాన్ని ధన్వంతరి నామకుడై భగవంతుడు ఆయుర్వేద దృగ్విద్యభాక్ అని భాగవతం అంటుంది. భగవంతుడు సకల వైద్య విభాగానికి ఆయుర్వేద దృగ్విద్యభాక్, ఈ ఆయుర్వేదాది సకల వైద్య శాస్త్రానికి భగవంతుడు మూల ప్రవర్తకుడై దేవతలకు అమృతాన్ని ఇస్తూ దాని కొరకు మోహినిగా అవతారం చేసి భగవంతుడు తన భక్తులను రక్షించాడు అన్నటువంటి కొంత ఇతిహాసాన్ని మనం నిన్నటి రోజున తెలుసుకున్నాం. అద్య కథా ప్రసక్తి. ఇవాటి కథాభాగంలో పరీక్షిత్ మహారాజు వారికి ఒక చిన్న సందేహం వచ్చింది. శుకాచార్య వారిని అడుగుతున్నారు, స్వామి మీరు మాకు కథను చెప్తూ భగవంతుడు సర్వేశ్వరుడైనటువంటి వాడు, అన్నీ ఉన్నప్పటికీ కూడా బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి యాచన చేసి ఉన్నాడే,
భిక్షాటన చేశాడే, 3 పాదముల భూమిని అడిగి ఉన్నాడు కదా, దానికి కారణమేమిటి? అది నాకు చెప్పమని శుకాచార్య వారిని పరీక్షణ్ మహారాజు వారు ప్రశ్న వేస్తున్నారు. దేవేంద్రుడు ఒకసారి దానవులను అర్థాత్ బలిచక్రవర్తి మొదలగు వారిని పరాజయం చేసి వారిపైన విజయం పొంది స్వర్గసిరిని ఏడుతున్నాడు. బలిచక్రవర్తికి తనకు ఎలాగైనా ఈ స్వర్గాన్ని పొందాలి అన్నటువంటి అభిలాష కలిగి తను తన గురువులైనటువంటి దైత్య గురువులు, చూడండి, అతడు దానవుడై ఉండొచ్చు, దుర్మార్గుడై ఉండొచ్చు, కానీ తనకొక గురువు ఉన్నాడు. నేను మొన్న కూడా ఏదో ఒక ప్రసంగంలో మనకు ఎంతటి వాడికైనా గురువు అవసరం, గురువు లేనిదే చేయగలిగింది ఏమీ లేదు ప్రపంచంలో. అలాగే ఇతనికి ఒక గురువు గారు ఉన్నారు, ఆయనయే శుక్రాచార్యుల వారు, శాస్త్రజ్ఞులు వారు. శుక్రాచార్యుల వారు మనం ఏదో దైత్యులకు గురువులు వారు అని అనుకుంటాం, మహాజ్ఞానులు నిజంగా వారు. ఆ శుక్రాచార్యుల వారు ఒక యాగం చేశారు. యజ్ఞం నుండి ఏమేమి సిద్ధిస్తుంది? గురువుగారు అనుకుంటే ఏమైనా సిద్ధిస్తుంది. దొరకనటువంటిది ఏదీ లేదు యాగంలో, కానీ ఇంతే ఆ శక్తి ఉండాలి మనకు. తతోరత కంచన పట్టబద్ధ హయశ్చ హర్యశ్చతురంగవర్ణాః ధ్వజశ్చ సింహేన విరాజమానః హుతాశనాదాసః విర్భిష్టాత్. ఆ యజ్ఞం చేయించి ఆ యజ్ఞకుండం నుండి చక్కటి దివ్యమైనటువంటి రథం, దానికి గుర్రాలు ఉన్నాయి, సర్వసిద్ధంగా ఉన్నది. ఏదో ఊరికి రథం వచ్చింది, గుర్రాలు లేదు, గుర్రాలు ఉన్నాయి, రథం లేదు అన్నది కాదు. యుద్ధానికి వెళ్ళాలంటే ఒక రాజుకేనేం కావాలి? అతడికి కవచకుండలాలు, ధనుర్బాణాలు, దివ్యమైనటువంటి అక్షయ ఇషుధి, అంబుల పొదు, ఇంకదే దాని బాణాలు తగ్గవు, ఎప్పటికీ తీసినట్టుగా వస్తూనే ఉంటాయట. అలాంటి దివ్యమైనటువంటి ధనుస్సు, తోణీరము, కవచకుండలాలు అన్నీ వచ్చి ఉన్నాయి. ఇంకేం కావాలి? గురువు అనుగ్రహం పొందాడు, గురువు గారి ఆశీర్వచనం పొందాడు. విజయోస్తు అన్నారు, నేరుగా ఒకేసారి స్వర్గం మీదకే దాడి. దేవేంద్రుడి పైన ఎవరో యుద్ధానికి వచ్చారని తెలియగా ఎవరో అని కనుక్కున్నాడు. చూస్తే బలిచక్రవర్తి తన గురువు గారిని అడిగాడు, స్వామి ఇప్పుడు నేనేం చేయాలి, కిం కర్తవ్యం? బృహస్పతి ఆచార్యులు ఉన్నారు, ఇప్పుడు నీవు వాడిని జయించలేదు. ఎందుకంటే అతడు గురువు గారి అనుగ్రహం పొంది ఆ యజ్ఞం నుండి చక్కటి రథాన్ని అంతా పొంది ఉన్నాడు. జానామి మగవన్ శత్రు ఏతస్య కారణం, నీ యొక్క శత్రువు ఇప్పుడు ఎందుకు వచ్చాడో దానికి కారణం నాకు తెలుసు, ఏ విధంగా వచ్చాడో అది కూడా నాకు తెలుసు. కావున ఇప్పుడు అతను నీవేమీ చేయరు. ఇదే మనకు గురువు గారి దగ్గర ఉండి ఏ సమయాన ఏం చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అనేటువంటి చెప్పే శక్తి సామర్థ్యాలు కలగటువంటి వారు, బౌద్ధిక శక్తి ఉన్నటువంటి వారు గురువులు గారు. మన ఉత్తరాది మఠ పరంపరలో సత్యబోధ తీర్థుల వారి కాలంలో ఎందరికో బౌద్ధికమైనటువంటి చక్కటి సలహా సూచనలు ఇస్తూ అనేక ఆపదల నుండి రక్షించినటువంటి కీర్తి ఉత్తరాది మఠ పరంపరలో వచ్చినటువంటి పీఠాధిపతులకు ఉన్నది. ఎవరికి ఇచ్చి ఉండొచ్చు సలహా? ఇవాళ మనం కూడా కొందరు సలహాలు తీసుకుంటూ ఉంటాం. ఎంతటి వాడైనా కూడా తనకి ఎంత బుద్ధి ఉన్నా కూడా ఏదో ఒకసారి నేను కూడా అడుగుతున్నాను, నా ఆలోచన ఇది, ఇలా చేస్తే బాగుంటుందని నేను చెప్పు చూద్దాం సలహా, ఏమంటాను, నీ అభిప్రాయం అని చెప్పు. వాడేదో చెప్తాడు, ఒకవేళ తనకు అది నచ్చవచ్చు, అలాగే చేస్తాడు. లేదా కొందరు ప్రత్యేకించి ఒక ఉద్యోగం సలహాదారుడుగానే ఇవాళ మన గవర్నమెంట్లో ఉంది, కొందరు సలహాదారులుగానే మనం నియమించుకొని వాళ్ళు చెప్పే సలహా సూచనల మేరకు కూడా కొందరు వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. అహ్మద్ పటేల్ అనుకుంటాను మనం, సోనియా గాంధీ గారికి సలహాదారుడుగా ఉంటాడట. ఆ విధంగా ఎంత బుద్ధివంతుడైనా బలవంతుడైనా ప్రతివాడికి ఒక సలహాదారుడు ఉండాలి.
అలాగా మనకందరికీ ఎవరయ్యా సలహాదారు అంటే మన గురువు గారే సలహాదారు, మంచి సలహాదారు. బృహస్పతి ఆచార్యులు ఉన్నారు, ఇప్పుడు నీకు వెళ్ళలేవు. ఉత్తరాదిమఠ పరంపరలో ఏదో సలహా అంటే మీ వరకు మీరు ఇచ్చుకున్నారేమో, మీ బ్రాహ్మణులు చెప్పుకున్నారు, అది కూడా కాదు. టిప్పు సుల్తాన్ లాంటి వాడికి సలహాలు ఇచ్చినటువంటి గురువు గారు మన ఉత్తరాదిమఠ పరంపరలో మనం చూస్తాం. సత్యబోధ తీర్థుల వారు, సత్యసంధ తీర్థుల వారి కాలంలో టిప్పు సుల్తాన్ గారికి దివాన్ గారు ఎవరు అంటే పక్క పూర్ణయ్య గారు, మన వాళ్ళు బ్రాహ్మణులు. పూర్ణయ్య గారి సలహా సూచన మేరకు యుద్ధానికి వెళ్ళేటువంటి వాడు. ఆ పూర్ణయ్య గారికి గురువు మన సత్యబోధ తీర్థుల వారు, ఉత్తరాదిమఠ స్వాముల వారు. ఒకసారి ఎదురుపక్షం వాళ్ళ నుండి యుద్ధం వచ్చింది. యుద్ధానికి వెళ్ళాలా లేదా, ఇలాగే బలిచక్రవర్తికి వచ్చినటువంటి ప్రసంగం, ఇంద్రుడికి వచ్చినటువంటి ప్రసంగం. సత్యబోధ తీర్థుల వారు ఆలోచించారు, యుద్ధానికి వెళితే ఇరువైపులా అనవసరమైనటువంటి ప్రజాహాని, ధనహాని, దానివల్ల ఎందరో స్త్రీలు అభాగ్యులైపోతారు, పిల్లలకు తండ్రులు లేకపోతారు, రాజ్యం వల్ల ఇబ్బంది పడిపోతుంది. యుద్ధానికి వెళ్ళకూడదు అని నిశ్చయించి ఏం చేయాలని వీళ్ళిద్దరికి సంధి చేసి పెళ్లి చేసి పడేశారట, వీళ్ళ కొడుకుకి వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి. ఇది టిప్పు సుల్తాన్ వారి కాలంలో సత్యబోధ తీర్థుల వారు చేసినటువంటి చక్కటి గొప్ప ఇతిహాసం మనకు కనిపిస్తుంది. ఇలాగా ఆ ప్రసంగానుగుణంగా ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు. టిప్పు సుల్తాన్ లాంటి వాడు తురుష్క మహారాజా మైసూర్ ప్రాంతాన్ని ఏలినటువంటి వాడు. అలాంటి వారికి కూడా సలహా సూచనలు ఇచ్చేటువంటి మహాజ్ఞానులు. వీరికందరికీ శక్తి ఎక్కడిది, ఏ విధమైనటువంటి శక్తి అంటే నేను మొదటి రోజే చెప్పినటువంటి మాట, ధియోయోనః ప్రచోదయాత్. బ్రాహ్మడికి శక్తి గాయత్రి శక్తి. అందుకనే దేవుని మనం ప్రార్థించేది ఒకటే, మాకు ఫిజికలీ నాకు శక్తి వద్దు, కావాలి ఒక విధంగా వైద్యపరంగా చూస్తే నేను గట్టిగా ఉండాలి. శాస్త్రం అదే అంటుంది, నీకు శరీరం బాగుంది ఏదైనా చేయగలవు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని కూడా శాస్త్రం అంటుంది. ఎంత శరీరం ఉన్నా కూడా దాంట్లో బుద్ధి లేకపోతే ఏం ప్రయోజనం ఉంది? దష్టపుష్టంగా పెరిగాడు, ఆరోగ్యం బాగుంది, బుద్ధి లేదు, మంచం మీద పడి ఉన్నాడు, ఏం చేసుకుంటాం? చేత ప్రధానమైనటువంటి బౌద్ధిక శక్తి ఉండాలి, తదనుగుణంగా శారీరక శక్తి మనకు కావాలి. ఈ రెండింటినీ దయపాలించేది ధియోయోనః ప్రచోదయాత్. గాయత్రి మంత్రం మనకు వేదమాతగా ఆ భగవంతుడు మనకు అనుగ్రహం చేస్తున్నాడు. కావున అలాగా ఆ గాయత్రి జపాన్ని సిద్ధి చేసినటువంటి మహాత్ములైనటువంటి బృహస్పతి ఆచార్యుల వారు ఇంద్రుడికి, ఇప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు, వెళితే నీకు విజయం రాదు, ఎందుకంటే ఆ పక్కన ఇక్కడ గురుబలం ఎక్కువ ఉంది అని చేత ఇప్పుడు నీవేం చేయాలి, స్వర్గాన్ని వదిలేసి వెళ్ళిపో. చూడండి, ఏ యుద్ధము జరగలేదు, యుద్ధం చేసేద్దాం, చూద్దాం ఏమవుతుందో అవుతుంది. ఓడిపోతే పోయామయ్యా, గెలిస్తే అలాగే ఇంకా మన పైన శత్రువు ఉన్నాడు కదా, ఇలాంటి సలహా ఇచ్చి ఉంటే నాశం అయితే అవుతుంది. ఇరుపక్కల అటు రాక్షసులు ఇటు దేవతలు ఇద్దరు, వారికి ఏదో ఇబ్బందులు కలుగుతాయి. అలాంటి సలహా సూచన లేకుండా తాత్కాలికంగా కొద్ది రోజుల దాకా నీవు ఎక్కడో చాటున ఉండు. అండర్గ్రౌండ్ అంటుంటాను చూడండి, ఎవరికో దుష్టులకు వాడేది, అంటే తప్పులు చేసేది కనిపించకుండా ఎక్కడో అండర్గ్రౌండ్లో ఉన్నారు అంటుంటా. అలాంటి కాకుండా ఇంద్రుడు కొంతకాలం స్వర్గానికి దూరంగా ఉన్నాడు. బలిచక్రవర్తికి సునాయాసంగా స్వర్గం లభించింది. ఇది ఇలాగుండగా ఇంద్రుడి యొక్క తల్లి అదితి మాత తన భర్త అయినటువంటి కశ్యపుల వారిని వేడుకుంటూ, నాకు చక్కటి పుత్రుడు కావాలి, కుమారుడు కావాలి, అనుగ్రహం చేయండి అని చెప్పగా, ఎప్పుడు పడితే అప్పుడు సంతానం, ఎప్పుడు పడితే అప్పుడు పిల్లలు కావాలన్నటువంటి ఆలోచనలు కాకుండా దానికి వారు తపశ్చర్యాన్ని చెయ్యమని చెప్పి 12 ఏళ్ల పాటు తన దేహ శుద్ధిని చేసుకొని బ్రహ్మచర్యంగా వాళ్ళిద్దరూ ఉన్నారు. ఆ తర్వాత వారికి క్రమేపీ చక్కటి దివ్యమైనటువంటి ముహూర్తంలో భగవద్ అవతారం అక్కడ జరుగుతుంది. వారికి భగవంతుడు సంతానంగా వస్తున్నాడు. ఆవిడ గర్భధారణ చేస్తున్నది. ఆ గర్భంలో భగవంతుడే ఉన్నాడు. ఆ గర్భగతుడైనటువంటి భగవంతుణ్ణి బ్రహ్మదేవుడు వారు స్తోత్రం చేస్తారు. ఈ యొక్క స్తోత్రాన్ని శ్రీమద్భాగవతంలో గర్భస్తుతిగా చెప్తారు. వైద్యకీయ శాస్త్రపరంగా చూస్తే ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. అయితే దీంట్లో నా సొంత అనుభవం అయితే నాకున్నది. రెండో వారి కన్నా నా విషయంలో నేను స్వయం జడ్జ్. నా సబ్జెక్ట్కి వచ్చినప్పుడు నా దానికి నేనే మంచి జడ్జిని. రెండో వాళ్ళు చెప్పారు, నిర్ణయించుకునే హక్కు సామర్థ్యం నాకున్నది. అలాగా నాదే ఒక సొంత విషయం వచ్చినప్పుడు ఈ గర్భస్థితి మనం పాలన చేస్తే
సంతానం కలుగుతుంది, గర్భగత రోగాలు పోతాయి స్త్రీలు. ఇది ఇక్కడ ప్రారంభంలో ఒక 2-3 శ్లోకాలు, దశమ స్కందంలో అక్కడ ఒక 20 శ్లోకాలు, దాదాపు 20-25 శ్లోకాలతో పోయినటువంటి ఒక దివ్యమైనటువంటి స్తోత్రం. ఇది బ్రహ్మదేవుడు వారు చెప్పింది. బ్రహ్మదేవుడు వారికి ఒకే ఒక పని, ఎక్కడ దేవుడు కనిపిస్తాడో వెళ్ళి స్తోత్రం చేసేయడం, అందుకే వేరే పనేం లేదా. ఏదో ఒక వంక దేవుడిని స్తోత్రం చేయాలి, ఏదో ఒక వంక. మనం అంటుంటాడు, ఏమయ్యా తిట్టడానికి నీకు వేరే వంక దొరకలేదా? అలా బ్రహ్మదేవుడు వారికి దేవుడిని పొగడానికి ఏదో ఒకటి దేవుడు ఉన్నాడు అంటే చాలు వెళ్ళిపోవడం స్తోత్రం చేశాడు. దేవుడు గర్భంలో ఉన్నాడట. అసలు దేవుడికి ఎప్పుడూ గర్భంలో ఉండడు, ఎందుకంటే దేవుడికి గర్భవాస దుఃఖం లేదు. ఇదొక శాస్త్ర పరిజ్ఞానం, తత్వం మనం తెలుసుకోవాలి, ఆవశ్యకంగా మనకు వచ్చింది. ఒక ప్రశ్న మనకి ఇక్కడ వస్తుంది, దేవుడు సర్వాంతర్యామి అవునా కాదా అంటే అన్ని చోట్ల దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు అని చెప్తాం. ఓ చాలా మంచిది. ఉన్నాడు అని అంటే ఎక్కడెక్కడ దేవుడు ఉన్నాడు? స్వర్గంలో ఉన్నాడా? ఉన్నాడు. మోక్షంలో ఉన్నాడా? ఉన్నాడు. నరకంలో ఉన్నాడా? ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్నాడా? ఉన్నాడు. ఓ తల్లి గర్భంలో మనము ఉంటాం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు గర్భవాస దుఃఖం అవుతుంది, మనకేం సుఖం అవ్వదు. అది మనకి ఇప్పుడు తెలియదు. గర్భంలో ఉన్నప్పుడు మనకు జరుగుతుంది అన్నటువంటి దాన్ని శాస్త్ర ఇతిహాసం మనకు చెప్తా అవుతుంది. కావున శాస్త్రాన్ని నమ్ముతున్నాం కావున ఆ మాట కూడా మనం నమ్మాల్సిన నమ్మక తప్పదు. గర్భంలో ఉన్నప్పుడు ప్రతి జీవరాశికి దుఃఖం అవుతుందట, తల్లి తినేటువంటి ఆహార పదార్థాల వలన, ఇతర కారణాల వలన. అలాగైతే దేవుడు గర్భంలో ఉన్నాడు అంటే నాకు ఎలాగ దుఃఖం అవుతా ఉందో దేవుడికి అలాగే దుఃఖం కలగాలి. ఇది ఎలా సాధ్యమండి, దేవుడు కదా అని మనం ఆస్తికవాదాన్ని నమ్మేటువంటి వాడు అనొచ్చేమో బహుశా. దేవుడు కావున దేవుడికి దుఃఖం లేదు. లేదా ఇంకొక దృష్టాంతం చెప్పు. ఒక ఇల్లు కాలిపోతూ ఉంది, ఇంట్లో ఒక 10-15 మంది ఉన్నారు. ఆ ఉన్నటువంటి 10-15 మందికి ఆ కాలిపోతున్నటువంటి ఇంటి నుండి సెగ తగులుతూ ఉంది, మంటలు తగులుతున్నాయి, వేడి తగులుతున్నది, ఒళ్ళంతా కాలిపోతూ ఉంది. ఒకడు మాత్రం బాగానే ఉన్నాడు. అది ఎలా సాధ్యం? అందరికీ ఇల్లే కాలిపోతూ ఉందంటే ఇంట్లో ప్రతివాడికి అందరికీ అయిపోతుంది. అలాగా నరకంలో మీ దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. అట్లయితే మీ దేవుడు కూడా నరకం ఉంది. ఇక్కడ కంపు వాసన వస్తుంది లేదా మంచి వాసన వస్తుంది. మీకు ఒకళ్ళకే మంచి వాసన వచ్చి నాకు చెడు వాసన రాదు, నాకు చెడు వచ్చి మీకు మంచిది రాదు. మన అందరికీ మనం ఒకే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిమళం, గంధం ఏదైతే సుగంధమో దుర్గంధమో అందరికీ వస్తుంది. ఇల్లు కాలిపోతూ ఉంది, మనమంతా ఉన్నాం, మనకు సెగ తగులుతుంది, మనకు కూడా ఉన్నవాడికి అవుతుంది. తల్లి గర్భంలో మనం ఉన్నాం, మనలాగా దేవుడు ఉన్నాడు, దేవుడికి గర్భవాస దుఃఖం అవుతుంది. బాగుంది ఇది లాజిక్. అలాగా దేవుడు కూడా నరకంలో ఉంటే దేవుడికి నరకం అవ్వాలి, దేవుడు తల్లి గర్భంలో ఉంటే దేవుడికి కూడా తల్లి గర్భవాస దుఃఖం అవ్వాలి. అలాగెలాగంటే ఉన్నాడు దుఃఖం అవ్వదంటే దేవుడు లేడని చెప్పండి. దేవుడు లేడు అనడానికి సాధ్యపడదు మన దగ్గర, ఎందుకంటే దేవుడు సర్వాంతర్యామి. లేడు అని అంటే సర్వాంతర్యామి కాడు. దేవుడు 90% వరకే ఉన్నాడు, ఈ గీత దాకా ఉన్నాడు, అవతల లేడు దేవుడు. స్వర్గంలోనే ఉన్నాడు, నరకంలో లేడు దేవుడు, బయట ఉన్నాడు, గర్భంలో లేడు దేవుడు అని అనాల్సి వస్తుంది. దానికి శాస్త్రం చెప్పే ఉత్తరం సమాధానం, నరకేపి వసన్నీష నాసౌ దుఃఖభూచ్యతే. శ్రీమదాచార్య వారు చెప్తారు, నరకేపి వసన్ ఈష, నరకేపి వసన్ వాసం చేసుకుంటూ, ఈష భగవంతుడు, నా అసౌ దుఃఖభుక్, అసౌ ఈ భగవంతుడు దుఃఖభుక్, దుఃఖాన్ని భోగించేటువంటి వాడు కాదు. ఎలాగా? దానికి మనం ఒక దృష్టాంతం ఇస్తాం. ఒక కారాగారం ఉన్నది, జైలు. దాంట్లో వేలాది సంఖ్యలో బందీలందరూ ఉన్నారు, దొంగలందరూ ఉన్నారు. దాంట్లో అధికారి ఉన్నాడు. ఆ కారాగారంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కారాగారం అనగానే దుఃఖదాయకమైనటువంటిది, శిక్షించబడేటువంటి ఒక స్థానం. అంచేత శిక్షించబడేటువంటి స్థానంలో అతడు ఉన్నాడు కావున అతడికి కూడా దుఃఖం అవ్వాలి. అంటే జైలర్కి, శిక్షాధికారికి, దండాధికారికి, జైలర్కి కూడా. ఎందుకు? అతడు జైల్లోనే ఉంటాడు.
బందీలతో ఇతడు ఉంటాడు కావున ఇతడు కూడా ఒక బందీయే, బందీ కాలంలో ఉన్నాడు కావున అతడికి దుఃఖం అవ్వాలి. అవ్వదు. ఎందుకు? శిక్షను ఇచ్చేటువంటి వాడే అతడు కావున అతడికి శిక్ష లేదు. ఈ విధంగా నరకేపి వసం ఈశ, దేవుడు నరకంలో ఉన్నప్పటికీ కూడా ఆ నరకంలో ఉన్నటువంటి భగవంతుడికి నరకవాస దుఃఖం లేదు. గర్భంలో దేవుడు ఉన్నాడు, ఉన్నప్పటికీ కూడా ఆ భగవంతుడికి గర్భవాస దుఃఖము లేదు. మరి ఎలా ఉంటాడు దేవుడు? సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి భగవంతుడికి బయట సుఖమున్నది, లోపల సుఖమున్నది. శశ్వదేక ప్రకారంగా సుఖరూపుడైనటువంటి ఆనందమయమైనటువంటి భగవంతుడికి ఎక్కడ కూడా దుఃఖము లేదు. ఆ విధంగా సర్వాంతర్యామి అయినటువంటి స్వామి ఇక్కడ మనకు అదితి మాత గర్భంలో ఉన్నటువంటి స్వామిని బ్రహ్మదేవులు వారు స్తోత్రం చేస్తున్నారు. ఈ స్తోత్రాన్ని గర్భస్తుతి అని అంటుంది భాగవతం. ఈ గర్భస్తుతిని పారాయణం చేసి కృష్ణ ప్రతిమకు క్షీరాభిషేకం చేసి ఆ క్షీరాన్ని పాలను స్త్రీలకు ఇస్తే గర్భధారణ చేయడం లేక గర్భగత దోషాలు పోవడం అన్నది నిశ్చయంగా జరుగుతుంది. ఇది నా నిర్ణయం. ఇది నాకు జరిగింది, నేను అనుభవించాను కావున చెప్తున్నాను. ఈ విధంగా ఆ గర్భగతుడైనటువంటి భగవంతుణ్ణి ముందరగా అదితిమాత దేవుని స్తోత్రం చేస్తుంది. తర్వాత గర్భగత భగవంతుని బ్రహ్మదేవుల వారు కూడా స్తోత్రం చేస్తారు. అదితిరువాచ యజ్ఞేష యజ్ఞ పురుషచ్యుత తీర్థపాద తీర్థశ్రవశ్రవణమంగళనామధేయ ఆపన్నలోక విజృంభషమాయ మధ్య షన్నక్రధీశ భగవన్న సిదీననాథ. అదితి అంటే ఏదో ఒక స్త్రీ, ఆవిడకి ఏమీ తెలియదు, ఏదో తల్లి కాకుండా ఆవిడ మహాజ్ఞాని. లేకపోతే సాక్షాత్ శ్రీహరి ఆవిడ గర్భం నుండి అవతారం చేసి ఆవిడకి తల్లి స్థానాన్ని ఇవ్వడం ఏంటి? ఏ పుణ్య సౌభాగ్యమో ఆవిడ భగవంతుడికి తల్లిగా ఒక్కసారి కాదు 3 సార్లు తల్లి స్థానంలో నిలబడింది. ఈవిడయే మరొక్క జన్మలో దేవకిగా పుడుతుంది. అక్కడ కూడా భగవంతుడు అవతారం చేస్తాడు వీరి గర్భంలో. ఈ విధంగా అలాంటి ఉత్తమురాలైనటువంటి ఈవిడ విశ్వాయ విశ్వభువన స్థితి సంయమాయ స్వైరంగృహీత పురుషక్తి గుణాయ భూమ్నే ఆ భగవంతుని స్తోత్రం చేస్తుంది. సకల విశ్వానికి కారకుడైనటువంటి వాడివి నీవు, విశ్వశబ్ద వచ్చుడైనటువంటి వాడివి, సృష్టి స్థిత్యంత కారకుడు హే భగవన్ నీవు. యజ్ఞేశ సకల యజ్ఞాలకు స్వామి అయినటువంటి వాడివి, యజ్ఞ పురుష నీవు యజ్ఞనామకుడైనటువంటి వాడివి, యజ్ఞానికి మూలుడైనటువంటివి, పురుష శబ్ద వాచ్యుడైనటువంటి వాడివి. పురిషేతే ఇది పురుష దేహంలో ఉన్నటువంటి వాడు భగవంతుడు అని కూడా అర్థమున్నది. తీర్థపాద నీ పాదం నుండి తీర్థం ఉద్భవించి ఉన్నది. గంగా జనకుడు భగవంతుడు. ఆ గంగ మనకు పరమ పావనమైనటువంటి తీర్థం. శ్రీమద్ ఆచార్యులు వారు ఒక ప్రసంగంలో చెప్తారు. మనం నిన్ననే అనుకున్నట్టు ఏదో ఒక వంక మన శ్రీమదాచార్యుల వారిని గుర్తు చేసుకోవటానికి ప్రతిరోజు గురువు గారి స్మరణ మనకు జరగాలి. ఇవాళ ఆచార్యుల వారి స్మరణ ఈ విధంగా మనకు జరుగుతుంది. తీర్థపాద తీర్థం గురించి వచ్చినప్పుడు ఆచార్యుల వారు ఈ గంగకి ఏ ప్రాధాన్యతను కల్పించారు, ఎంత దానిలో శక్తి ఉందని చెప్తున్నారు. మధ్వాచార్యుల వారు ఒకసారి బదిరికి వెళ్ళే ప్రసంగం వచ్చింది. మొదటిసారి బదిరికి వెళుతున్నారు. వేదవ్యాసదేవుల వారి దర్శనం చేసుకోవాలి, బదిరికి వెళ్ళాక ఇటు తిరిగి రాకూడదు అన్నటువంటి ఆలోచనతో తన వారి దగ్గర ఉన్నటువంటి శిష్యులకు ఆ ఇసుకలో ఒక సందేశం రాసి వెళుతున్నారు. అప్పుడు శ్రీమదాచార్యుల వారు మౌన వ్రతంలో ఉన్నారు, కాష్ఠ మౌన వ్రతంలో ఉన్నారు. ఆ శిష్యులందరికీ ఒక హితమాటలు, హిత పలుకులు. నైదృశం స్థలమలం శమలగ్నం నాస్తి తీర్థ సలిలస్య సమంవాహ నాస్తి విష్ణు సదృశం నను దైవం నాస్మదుక్తి సదృశం హితరూపం. ఈ మధ్వాచార్యుల వారి మాటను గోల్డెన్ వర్డ్స్ అంటాను చూడండి, అలా రాసి మనం ఇంట్లో ఎక్కడన్నా పెట్టుకోవాల్సిందే. ఏమి మనకు మధ్వాచార్యుల వారు చెప్పింది, మధ్వ సూక్తి ఏమిటి? ఆర్డర్ ఇది. ఏదో సూక్తి అంటే విని వదిలేయడం కాదు, కూడా మనకు ఆజ్ఞది, శిరోధార్యమైనటువంటి. నా ఈదృశం స్థలం అలం శమలగ్నం పాప పరిహారకమైనటువంటి స్థలం భారతానికి మించింది మరొక్కటి లేదు. వేదభూమి, కర్మభూమి, ఋషిభూమి, దేవతాభూమి, శ్రేష్టమైనటువంటి కర్మభూమి భారతభూమి.
దీనికి మించింది భూమి మరొక్కటి లేదు. ఈ భూమిలో ప్రవహిస్తున్నటువంటి నది గంగా నది. ఇది విష్ణు తీర్థం, ఇది హరి పాదోద్భవి. దీనికి మించినటువంటి నది మరొక్కటి సరిసాటి రాదు. మనమే నీళ్లు తెచ్చి పెట్టుకుంటాం. గంగకు కాశీకి వెళతారు, ప్రయాగ్కి వెళతారు, హరిద్వార్కి వెళతారు. హరిద్వార్కి వెళ్ళి అందరూ క్యాన్లు నింపుకొని నీళ్ళని తెచ్చిపెట్టుకుంటారు. ఎన్నో ఏళ్ళు మా తండ్రి తెచ్చింది, మా తాత తెచ్చింది. ఒక్కరోజు కూడా దానిపైన ఒక చిన్న పురుగు కానీ, ఈగ కానీ, దోమ కానీ ఏది ఉండదు. శుద్ధంగా ఉంటుంది, అకలంకంగా, నిష్కల్మషంగా. మన ఇంట్లో ట్యాప్లో వచ్చి నీళ్ళు పట్టి పెట్టండి చూద్దాం. రెండో రోజుకే దానిపైన చల్ల తేట ఏదో వచ్చేస్తుంది, మీగడగా. 4 రోజుల తర్వాత పురుగులు మొదలవుతాయి దాంట్లో. ఏమిటో తెలియదు. మరి ఆ నీటికి ఉన్న సామర్థ్యం ఏంటో, మన ఇంట్లో మన ఊర్లో దొరికే నీళ్లకు ఉన్న శక్తి ఏమిటో తెలియదు. ఆ భగవంతుని పాదం నుండి పైనుండి వచ్చినటువంటి ఆకాశగంగ ఇది. అలాంటి తీర్థానికి మించింది మరొక్కటి లేదు. అలాంటి తీర్థానికి జన్మదాయకుడివి నీవు అని ఇక్కడ ఇవ్వడానికి. నాస్తి విష్ణు సదృశం నను దైవం, శ్రీమదాచార్యుల వారి ఉపదేశంలో. విష్ణుకు సమానమైనటువంటి దేవుడు ప్రపంచంలో మరొక్కడు లేడు. విష్ణువే రాముడు, రాముడే కృష్ణుడు, నరసింహ, ఇలాగ అనేక అవతారాలు, అనంత నామాలు. ఆ భగవంతుడికి సరిసాటి అయినటువంటి వాడు మరొక్కడు లేడు. నా మాటకు మించిన మాట, హిత పలుకులు మీకు వేరొక్కటి లేదు. శ్రీమదాచార్యులు చెప్పి రాసి వెళ్ళారు నేదురు సంస్థలో. అదే ఆ వెళ్ళినటువంటి రోజే, అదే శ్రీమదాచార్యులు మహాబలికి ప్రస్థానం చేసినటువంటి రోజు మధ్య నవమిగా మనం ఉత్సవంగా ఆచరించుకుంటాం. ఈ విధంగా ఈ భగవంతుడి పాదం నుండి ఉద్భవించినటువంటి నీటిని తీర్థంగాను, అదే మనకు గంగగాను, ఆ గంగకు జనకుడైనటువంటి వాడివి కావున నిన్ను తీర్థపాద అని ఆ అతిమాత చెప్తా ఉంది. మరొక అర్థంలో తీర్థం అంటే శాస్త్రము అని అర్థం. తీర్థం అంటే మనం గుళ్ళలో తీసుకునే తీర్థం, లేక శాస్త్రం. ఆ శాస్త్రాలన్నీ కూడా నీ పాద పద్మములనే పొగుడుతున్నాయి, నిన్నే ఆరాధిస్తున్నాయి, నీ గురించే చెప్తున్నాయి. అంతేకాక తీర్థశ్రవ, శాస్త్రాల ద్వారా తెలియబడేటువంటి వాడివి నీవు. భగవంతుడు మనం ఎలా తెలుసుకోవాలి? ప్రత్యక్షంగా మనం భగవంతుడిని చూడలేము. ప్రత్యక్ష, అనుమాన, ఆగమాలు అని 3 ప్రమాణాలు. ప్రత్యక్షంగా ఏమిటి? భగవంతుడు ఉన్నాడు అని మనం ఏంటి చూసింది లేదు. అనుమానం చేస్తాం, తర్కశాస్త్రం. అనుమానం ఎలాగా? దానికి కొన్ని చిన్న దృష్టాంతాలు ఇస్తుంటారు తర్క గ్రంథంలో, తర్కశాస్త్రాలలో. ఎలాగ అనుమానం? దూరంలో ఎక్కడ పొగ వస్తూ ఉంది కొండలో, మనం ఇక్కడ కూర్చున్నాం, ఏమంటాం? ఓ అక్కడ పొగ వస్తూ ఉందంటే పర్వత వన్హిమాన్, పర్వతం నిప్పు ఉన్నది, పర్వతంలో నిప్పు ఉన్నది, అగ్ని ఉన్నది. ఎలా చెప్పావు? ధూమాత్, ధూమ కారణంగా పొగ వస్తూ ఉన్నది కావున పర్వత వన్హిమాన్ ధూమాత్ యథ మహానస. నీవెలా చెప్పావయ్యా? నీకెలా తెలుసు పర్వతంలో పొగ వస్తూ ఉందంటే కింద నిప్పు ఉందని? నేను మహానస అంటే వంటగదిలో నేను చూశా, అక్కడ పుల్లలు పెట్టారు, నిప్పు ఉన్నది, పొగ వస్తూ ఉంది, పొగను చూసి నిప్పు అని నేను గ్రహించాను. అలాగే ఇవాళ నేను ఆ పర్వతంలో చూశాను. ఇది అనుమాన శాస్త్రం, అర్థాత్ తర్కశాస్త్రం. ఇలాగ భగవంతుణ్ణి మనం అనుమానంగా, భగవంతుడు ఉన్నాడు అని ఒకళ్ళు, లేరు అని ఒకళ్ళు దానికి సమర్థించడానికి కావాల్సిన శుద్ధమైనటువంటి తర్కశాస్త్రం. తర్కంలో 2 ఉన్నాయి. వితర్కం, వితండవాదం చేస్తుంటారు, అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటారు, అడ్డగోరం. అలాంటిది తర్కం, అది శాస్త్రబద్ధంగా సప్రమాణమైనటువంటి తర్కం కానే కాదు. దాన్ని శాస్త్రం కూడా ఒప్పుకోదు. శుద్ధమైనటువంటి తర్కంతో భగవంతుణ్ణి మనం అనుమానంతో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంతమంది ప్రపంచంలో భగవంతుని నమ్ముతున్నారు, ఇంతమందికి భగవంతుని మన క్షేమం జరిగింది కావున భగవంతుడు ఉన్నాడు అని ఎక్కడ చెప్పాను? వేదాదుల్లో, పురాణాదుల్లో, ఇతిహాసంలో. దాన్నే ఆగమము అని అంటారు. ప్రత్యక్ష, అనుమాన, ఆగమ ప్రమాణాలుగా భగవంతుణ్ణి మనం చెప్పుకుంటాము కావున వాటినే శాస్త్రముని అంటారు, దాన్ని తీర్థము అని అంటారు. కావున భగవంతుడు శాస్త్రైక వేద్యుడు. ఎలా భగవంతుని మనం తెలుసుకోవాలి అంటే, మొదటి రోజు మనం బ్రహ్మసూత్రాలు అని తెలుసుకున్నాం. దాంట్లో 2 సూత్రాల గురించి అనుకున్నాం. ఆవేళ భగవంతుడిని ఇంకొక సూత్రంలో చెప్తారు, స్తోత్రం చేస్తారు. భగవంతుడు శాస్త్రయోనిత్వాత్ ఓం అన్నటువంటి ఒక సూత్రం. భగవంతుని మనం ఎలా తెలుసుకోవాలి? శాస్త్రాల ద్వారా. శాస్త్రంలో చెప్పారు భగవంతుడు ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యండి, ఇలా చేస్తాడు. తద్వారా మనం భగవంతుని ఆరాధించి భగవంతుని ఉపాసన చేయడమే మనకు కర్తవ్యం.
ఆ విధంగా ఈ భగవంతుని తీర్థస్రవ, ఆ తీర్థాదులతో శాస్త్రాదులతో పిలువబడేటువంటి వాడు, తెలుసుకోవడానికి సాధ్యపడేటువంటి వాడు. తెలుసుకుంటే మాకేమవుతుందండి అంటే శ్రవణ మంగళ నామధేయ, శ్రవణ మంగళ నీ పేరు వినగానే మాకు ఆనందం వేస్తుంది. దేవుడి పేరు చెప్పొద్దు అసహ్యంగా అని ఎవరన్నా అంటామేంటి? ఎవరన్నా మాట్లాడుతుంటే మధ్యలో ఎవరితో పేరు చెప్పారు, చిచి వాడి పేరు ఎవరికి ఇప్పుడు పొద్దున్న లేచి అని మనం కొన్నిసార్లు అంటూ ఉంటాం. కొందరి పేర్లు వినగానే మనకెందుకో తెలియని ఒక బాధ కలుగుతుంది. అసహ్యంగా చిచి వాడి పేరు వద్దు, ఎప్పుడు చూసినా చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు, అలాంటి వాడి పేరు స్మరించొద్దు. అలాగే దేవుడి పేరు స్మరించొద్దు అని చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? చెబితే దేవుడి పేరు పొద్దున్న లేచి దేవుడి పేరు ఎట్టాయి అసహ్యంగా, ఎవడన్నా పొద్దున్న లేస్తే దేవుడు తలుసుకోరా అని అంటుంటారు. అలాగా ఈ భగవంతుని పేరు వినగానే మనకు సర్వమంగళం అవుతుంది, సమస్త సన్మంగళం జరుగుతుంది. కావున మాకందరికీ కష్టాలు వచ్చి ఉన్నాయి, కావున మా కష్టాలను దూరం చెయ్యవయ్యా. షం నహ, షం అంటే సుఖం, మాకు సుఖాన్ని నీవు దయపాలించు అన్నటువంటి భావనతో ఆ తల్లి అదితి మాత భగవంతుని స్తోత్రం చేస్తూ ఉంది. బ్రహ్మదేవుల వారు కూడా ఈ ప్రసంగంలో ఆ భగవంతుని స్తోత్రం చేస్తారట. జయోరుగాయ భగవన్నురుక్రమణమస్తుతే నమస్తే కృష్ణగర్భాయ వేదగర్భ త్రిగుణాయ నమో బ్రహ్మణ్యదేవాయ త్రిగుణాయ నమో నమః. త్రికాలంలోనూ ఉన్నటువంటి హే భగవన్ నీకు అనంతానంత నమస్కారాలు అని చెప్పి బ్రహ్మదేవుల వారు కూడా ఈ గర్భగతుడైనటువంటి భగవంతుని స్తోత్రం చేస్తున్నారు. ఆ భగవంతుడు తను అవతారం చేస్తున్నాడు. ఎప్పుడు చేశాడు? భాద్రపద మాసంలో శ్రవణా నక్షత్రయుక్తంగా అభిజిన్ ముహూర్తంలో శుద్ధ ద్వాదశి నాడు భగవంతుడు మధ్యాహ్నం పూట అవతారం చేస్తున్నాడు. శ్రోణ్యాం శ్రవణ ద్వాదశ్యాం ముహూర్తే అభిజిత్ ప్రభు. ఆ భగవంతుడు అవతారం చెయ్యగా చూడండి, సకల దేవానుదేవతలు కూడా ఆ భగవద్ అవతారాన్ని చూసి మురిసిపోతున్నారు, ఆనందిస్తున్నారట. ఈ భగవంతుడు పెరిగి పెద్దవాడయ్యాడు. భగవంతుడు పెరగటానికి మన వలె కొంత సమయం కావాలి. పుట్టగానే పాకడం, పళ్ళు రావడం, ఇంకోటి ఏదో అవయవాలు గట్టిపడడం, కాళ్ళు గట్టిపడడం, నిలబడడం ఇలాంటిది ఏం అవసరం లేదు. రాముడి ప్రసంగంలో మధ్వాచార్యుల వారు ఒక మాట చెప్తారు. రాముడు ఎలా పెరిగాడు? నిత్య ప్రవృద్ధస్య చ తస్య వృద్ధిరపేక్షలోకస్య హిమంద దృష్టిం. నిత్య ప్రవృద్ధ, మన జీవనంలో పెరుగుదల ఉంది కొంతవరకు, 50 ఏళ్ళు తర్వాత క్షీణించడం, అపక్షీయతే అని అంటారు దాన్ని. అలాగే దేవుడికి కూడా ఒక 50 ఏళ్ళ దాకా పెరిగిన తర్వాత మళ్ళీ దేవుడు డౌన్ అవుతాడు. అలాంటిది ఏమీ లేదు, ఎల్లకాలంలో పెరగడం తప్ప రెండోదే లేదే దేవుడికి. కానీ ప్రజల దృష్టికి మాత్రం రాముడు పుట్టాడు, బాలకుడి వలె ఆడుతున్నాడు, పెరుగుతున్నాడు అన్నటువంటి ఆలోచన భగవంతుడు వాడికి ఇస్తున్నాడు. ఎందుకు? వాడి జ్ఞానం అలాంటిది, అంతవరకే. ఆ విధంగా ఇక్కడ భగవంతుడు నిత్యముగా ప్రవర్ధమానంగా ఉన్నటువంటి స్వామి వామనుడు పెరుగుతున్నాడు. అతడికి ఉపనయనం చెయ్యాలి నిశ్చయించాడు. ఈ భగవంతుడి ఉపనయన కాలంలో చూడండి, మనకు కూడా ఇవాళ ఒక చిన్న సంప్రదాయం మనలో ఉంటుంది. ఏదైనా గృహప్రవేశం జరిగితే, ఇంకోటి ఏదైనా పెళ్లి పేరెంటాలు జరిగితే వెళ్ళి వాళ్ళకి ఏదో ఒక బహుమానం ఇవ్వడం, వస్తువులు, బట్టలు, డబ్బు, రకరకాల మన యోగ్యత మనకు వారికి ఉన్నటువంటి సంబంధం మేరకు అది ఉంటుంది. చాలా దగ్గర వాడు ఉంటే బంగారు రూపంగానే మనం ఇస్తాం, లేదా వాహన సౌకర్యాలుగా ఇవ్వగలుగుతాం మనకు ఆసక్తి ఉంటే, లేదా ఏదో పంచా చీర బట్టలు పెట్టేసి నా శక్తి ఇంతేరా బాబు అంటాం, లేదా ఒక ప్యాకెట్లో 100 రూపాయలు 110 వేసి ఇచ్చేస్తాం. ఇలా వారికి ఉన్నట్టు. అలాగే ఈ ఉపనయన కాలంలో, వామనుడికి జరిగే ఉపనయన కాలంలో సకల దేవతలందరూ వచ్చి ఉన్నారు. ఎవరెవరు ఏమేమి ఇచ్చి ఉండొచ్చు చూడండి, ఎలా ఉంది ఇక్కడ విచిత్రం. వీళ్ళందరూ ఇస్తున్నది ఎవరికి? ఏమీ లేనటువంటి వాడిక? లేనటువంటి వాడికి ఏదైనా ఇస్తే ఉపయోగపడుతుందేమో. ఈయన దగ్గర ఏం లేదని వీళ్ళు ఇవ్వాలి చెప్పండి? అన్నీ ఉన్నటువంటి వాడికి ఇచ్చినా లాభమేముంది? కానీ అని చెప్పి వదలలేదు, ఏమీ లాభం లేదు కదా. వారి కర్తవ్యం, వారి సేవా తత్పరత వారు చూపిస్తూ తస్యోపనీయమానస్య సావిత్రీ సవితాబ్రవీత్, సావిత్రీం సవితాబ్రవీత్. సవిత సూర్యుడు ఈయనకు గాయత్రి ఉపదేశం చేస్తాడు. చూడండి ఎంత విచిత్రం ఇది. ఏ గాయత్రి మంత్రానికి ప్రతిపాద్యుడైనటువంటి వాడు భగవంతుడే, ఆయనకు వెళ్ళి ఈ సవిత గాయత్రి మంత్రం చెప్తున్నాడు. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి నహ ధియః ప్రచోదయాదని చెప్పేటువంటి మంత్రానికి
ఆరాధకుడై మంత్ర ప్రతిపాద్యుడైనటువంటి స్వామికి సూర్యుడు గాయత్రి మంత్రం చెప్పాడు అంటే ఏమిటి ఇది అర్థం? ఆయనకు తెలియదా లేదా ఈయన పెద్దరికమా? ఆయనకు తెలుసు, పెద్దరికం కూడా ఆయనదే. ఈయన స్వామి ప్రపంచంలో అందరూ నన్నే పొగుడుతుంటారు, సవిత అనగానే గాయత్రి అని నేనే అనుకుంటారు, నేను కాదు, నా యందు నీవు ఉన్నావు, ఈ మంత్రానికి నిజంగా అర్థం నీకే సమర్పితమవుతుంది, నాకు కాదు అని వెళ్ళి సమర్పించుకుంటున్నాడు ఈ సవిత. ఇలాగ ఒక్కొక్క దేవత ఒక్కొక్క భగవంతుడికి ప్రజెంటేషన్స్ గిఫ్ట్ ఇస్తున్నారట. బృహస్పత్యాచార్యులు బ్రహ్మసూత్రాన్ని ఇచ్చారు, బ్రాహ్మణ లక్షణం బ్రహ్మసూత్రం, దాన్ని ఇచ్చారు. కశ్యప ఋషుల వారు మేఖల మొలతాడిస్తున్నారు, తల్లి కౌపీనమిస్తుంది, భూమాత కృష్ణాజనమిస్తుంది, జిలోకాభిమాని దేవతలు ఛత్రమిస్తారు, గంగాదేవి పాదుకలిస్తుంది. ఇలాగ ఒక్కొక్కరు ఒకటి ఇస్తూ పెడుతున్నారు. వనస్పతి అభిమాని దేవత దండం ఇచ్చాడు. బ్రహ్మచారి చేతిలో ఒడుగు అవ్వగానే మన చేతిలో ఒక దండం ఉంటుంది, ఆ దండం ఇచ్చాడు. వేదగర్భ కమండలు, బ్రహ్మదేవుల వారు వచ్చి కమండలం ఇచ్చారు, సప్తఋషులు దర్భలు ఇచ్చారు. ఇలాగ ఇవన్నీ తీసుకున్నాడు. ఇంకా పూర్తి కాలాకడికి కుబేరుడు వచ్చాడు, యక్షరాట్. దేవతల్లో డబ్బున్నవాడు కుబేరుడట. కుబేరుడు కన్నా ఇంకొక అతను డబ్బున్న వాళ్ళు ఉన్నారు, వస్తారు చెప్తాను. డబ్బున్న వాళ్ళు ఏమి ఇచ్చారయ్య అంటే ఒక భిక్షాపాత్ర ఇచ్చారు, అడుగు తిని వాళ్ళ నుండి. ఎవరు అడుక్కోవాలి, ఎవరిని అడుక్కోవాలి? అడిగింది వచ్చిందే ఎవరు? ఇతను వామనుడు, సాక్షాత్ భగవంతుడికి భిక్షాపాత్రను కుబేరుడు ఇచ్చాడు. భిక్ష వేసింది ఎవరు? ఉమాం అంబికాం సతీం, ఉమాదేవి పార్వతీదేవి భిక్ష వేసిందట, తొలి భిక్ష. ఇలాగా వాటినన్నింటినీ తీసుకొని ఈ భగవంతుడు బయలుదేరుతున్నాడు. మౌంజామేఖలయావీతముపీత మజినోత్తరం జటిలం వమనం విప్రం అయామాణవకం హరిం. మౌంజి ఆ భగవంతుడు యజ్ఞోపవిత ధారణ, కటి సూత్రం ఉన్నది, మేఖల ఉన్నది, శిఖ సూత్రం ఉన్నది, చక్కటి దివ్యమైనటువంటి నామములు, చిన్న చిన్న పాదములు, పాదుకలు దుడుక్కున్నాడు. భగవంతుడు వెళుతున్నాడు ఎక్కడికి? బలిచక్రవర్తి యాగం చేస్తున్నాడు, ఆ యాగశాలకు వెళ్ళాడు. యాగశాలకు వెళ్ళగానే బలిచక్రవర్తికి పరమానందం వేసింది. చూశాడట, స్వాగతంతే నమస్తుభ్యం బ్రహ్మన్ కిం కరవామతే. అయ్యా బ్రాహ్మణోత్తమ, స్వాగతం నీకు. ఎందుకు వచ్చారండి మీరు అని అడగల బలిచక్రవర్తి. నేనేం మిమ్మల్ని పిలవలేదే, మీకేమైనా ఇన్విటేషన్ ఇచ్చానా అంటే తెలియదు. ఎందుకు వచ్చారు మీరు ప్రోగ్రామ్కి? బ్రాహ్మడు వచ్చాడు అంటే ఇవాళ నా సర్వకులం ఉద్ధృతం అవుతా ఉంది, ఇవాళ నాకేదో మంచి జరగబోతా ఉంది, కావున బ్రాహ్మణ దర్శనం అయినది. నీలాంటి ఉత్తముడు వచ్చినటువంటి బ్రాహ్మడు నా ఇంటికి వచ్చావు కదా, స్వాగతంతే నమస్తుభ్యం, నీకు స్వాగతం. నేను నీకేం చేసి పెట్టను చెప్పండి, ఏ సేవ చెయ్యండి మీకు అని అడుగుతున్నాడు. మీ రాక వలన దేవతలు సంతుష్టులవుతున్నారు, అగ్ని ప్రసన్నంగా మండుతున్నాడు, మేము ఆహుతి ప్రదానం చేస్తున్నాం, నా కులమంతా ఉద్ధృతమవుతా ఉంది, కావున నీకేం కావాలి చెప్పు. ఆవులు ఇవ్వమంటావా, లేక రాజ్యాన్ని ఇవ్వమంటావా, ధనధాన్యాన్ని ఇవ్వమంటావా, ఐశ్వర్యం కావాలా, పెళ్లి చేసుకుంటావా, ఏం కావాలి చెప్పు. బ్రాహ్మణ కన్య, విప్రకన్య, ఋషికన్య, ఏం కావాలి చెప్పు, నీకు అన్నీ ఇస్తాను. ఈయనన్నాడు, నాకు అవేమీ వద్దయ్యా, నీవు చెప్తున్నటువంటి మాటలు ఇది సంతోషదాయకమే, కానీ నాకు కావాల్సింది ఏమీ కాదు, నాకు 3 పాదాలతో భూమి కావాలి. బలి చక్రవర్తి అంటాడు, ఇవ్వడానికి సర్వసిద్ధంగా నేను ఉన్నప్పుడు నీకు ఇది కావాలి, ఈ 3 పాదాల భూమి ఉంటాయా? శుక్రాచార్యుల వారు అంటారు ఈ ప్రసంగంలో, ఏ బలి వచ్చిన వాడు వేరే ఎవరూ కాదురా, ఏష వైరోచన సాక్షాత్ భగవాన్ విష్ణురవ్యయ. వైరోచన, విరోచనుడి కుమారుడట బలి, ప్రహ్లాదుడి యొక్క పుత్రుడు విరోచన, విరోచనుడి యొక్క కుమారుడు బలి. అయ్యా వచ్చింది వేరెవ్వరూ కాదు, సాక్షాత్ శ్రీ మహావిష్ణు భగవంతుడు ఇక్కడికి వచ్చాడు, కావున దానం ఇవ్వద్దు, నీవు మోసపోతావు చూసుకున్నాడు. బలి అంటున్నాడు, అయ్యా నీవు అడుగుతున్నావే, అడగడానికి ఏమన్నా ఉన్నదా, నేనేదో నిన్ను బుద్ధివంతుడని అనుకున్నాడు,
చూడటానికి పిల్లవాడి వెళ్ళి ఏదో బాగా అడుగుతావని అనుకుంటే త్వం బాలో బాలిషమతి, అడగడానికి కూడా నీకు రాదే. నేను నీవేం అడిగితే అది ఇవ్వగలుగుతాను, కావలసినవన్నీ తీసుకో అని అంటే నాకేమీ వద్దయ్యా, నీవేమన్నా నాకు ఇవ్వగలిగితే ఈ 3 పాదాలతో భూమిని నువ్వు. ఈ ప్రసంగంలో శుక్రాచార్యుల వరకు మాట మాట్లాడతారు. వాళ్ళంటారు, నీవు ఇస్తాను అంటున్నావే, ఇస్తాను అని అంటున్నావు నీవు కదా, కానీ ఇవ్వటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. సర్వస్వం దానం చెయ్యొద్దు. వచ్చినటువంటి వాడు భగవంతుడు, నిన్ను సర్వస్వం దోచుకెళ్ళిపోతాడు. కావున నీవేమీ ఇస్తానని మాటలు ఇవ్వద్దు. సరే ఇచ్చాను అంటున్నావా, అవుతే ఇచ్చే దానిలో కూడా కొన్ని నియమాలు చెప్తారు అర్థశాస్త్రజ్ఞులు శుక్రాచార్యుల వారు. శుక్రనీతి సార అనే ఒక గ్రంథం కూడా ఉన్నది. ఎలాగ మనం డబ్బును సంపాదించాలి, సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి అది కూడా చెప్తారు శుక్రాచార్య వారు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. మనం ఇవాళ 100 రూపాయలు సంపాదించాం. ఈ 100 రూపాయలు మనం ఎలా ఖర్చు పెట్టాలి, దేంట్లో ఎంతెంత మనం ఇన్వెస్ట్ చేయాలి. ధర్మాయ యశసే అర్థాయ కామాయ స్వజనాయ చ పంచదా విభజన్ విత్తం ఇహాముత్ర చ మోదతే. మనం సంపాదించినటువంటి ధనంలో ధర్మం కోసం మొదటి భాగం తీసి పెట్టాలట. రెండవది యశసే, మన కీర్తి ప్రతిష్టల కోసం. అర్థాభివృద్ధికి మనం బ్యాంకులో వేసి ఎప్పుడే వేసుకొని తర్వాత నాకు కావాలి అని భవిష్యత్ గురించి ఆలోచిస్తాం. అలా 3వ భాగం అర్థాయ, ధర్మాయ యశసే అర్థాయ కామాయ, తన సుఖభోగాదులకు. డబ్బంతా సంపాదించి కొందరు కూడా కట్టుకుని ఇంట్లో బ్యాంకులో పెట్టేస్తారు. ఇంట్లో మాత్రం పిసినారితనంగా ఉంటారు. ప్రయోజనం ఏమిటి? సంపాదించిన సుఖంగా ఉంటుంది, దానికి హద్దు ఉంది. అలాగే 4వ భాగం అది కామాయ. 5వది స్వజనాయచ, నీ బంధుబాంధవులు ఎవరో ఉన్నారు, ఇంకెవరో దాయాదులు ఉన్నారు, చాలా హీన పరిస్థితుల్లో ఉన్నారు, వారికి ఏదో ఉపకారార్థంగా కొంత డబ్బు తీసిపెట్టి. ఇలాగా సంపాదించినటువంటి ధనంలో 100 రూపాయలు 5 భాగం చేసుకో. ధర్మాయ యశసే అర్థాయ కామాయ స్వజనాయచ పంచదా విభజన్ విత్తం ఇహాముత్ర చ మోదతే. కావున మొదటి భాగం ధర్మం కోసం ఆ దాంట్లో తీసిపెట్టి, అంతేకాని అతడేదో అడిగాడని మొత్తం ఇచ్చేయడానికి వెళ్ళిపోతే సర్వస్వం నాశనం అవుతావు, చూసుకోన్నారు. లేదు నేను ఇచ్చేస్తానన్నాను, నేను దానం చేయాల్సిందే. అది కాక మీరేమన్నారు, వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు అని అంటున్నారు, సాక్షాత్ భగవంతుడే వచ్చి దానం అడుగుతున్నారు అని అంటున్నారు. ఏదో బ్రాహ్మడు వస్తే ఆ బ్రాహ్మణులో భగవంతుని చూసి దానం చేయమంటుంది శాస్త్రం. ఆగతాయ అస్మై విష్ణుస్వరూపిణే బ్రాహ్మణాయ, ఈ బ్రాహ్మణులో ఉన్నటువంటి భగవంతుడికి నేను దానం చేస్తున్నాను. ఎవరు మనం నేరుగా వచ్చినటువంటి వాళ్ళకి దానం కాదు ఇది, వారిలో ఉన్నటువంటి వారికి మనం దానం చేస్తాం. పెళ్లిలో కూడా అలాగే చెప్తారు మనకు. పెళ్లి రోజున వాళ్ళిద్దరిని లక్ష్మీనారాయణ స్వరూపులు అని అంటారు. అమ్మాయిలో లక్ష్మీ స్వరూపం, అబ్బాయిలో నారాయణ స్వరూపం. వారిద్దరికి వివాహమట. అబ్బాయికి అమ్మాయికి పెళ్లి కాదు ఇక్కడ. వారిద్దరిలో ఉన్నటువంటి వారికి పెళ్లి చేస్తున్నాను, సాలంకృతంగా కన్యాదానం చేస్తున్నాను అంటేనే మనకు పుణ్యం వస్తుంది. లేకపోతే అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేసేస్తున్నామంటే అది మానవ సహజంగా జరిగిపోయేటువంటిది. కావున దాంట్లో అనుసంధానం, నేను భగవంతునికి వివాహం చేస్తున్నాను, భగవంతునికి కళ్యాణం చేస్తున్నాను, లోక కళ్యాణార్థంగా స్వామి కళ్యాణం చేస్తున్నాను. కావున వారి ఆశీస్సులు ఉంటే వీరెప్పుడు చల్లగా ఉంటారు అన్నటువంటి ఆలోచన మనకు ఉంటుంది. ఆ విధంగా మనం చిన్న దానం ఇచ్చినా కూడా ఈ దానం తీసుకునే అర్హత వీడికి కాదు, వీడిలో ఉన్నటువంటి భగవంతుడికి నేను ఇస్తున్నాను అన్నటువంటి అనుసంధానం మనకు ఉండాలి. మనకు ఎవరైనా నమస్కారం చేస్తారు, మనం ఎవరికైనా నమస్కారం చేసే పరిస్థితి ప్రసంగాలు వచ్చినప్పుడు ఎలా మనం నమస్కారం చేయాలి, అక్కడ మనకు కావాల్సిన అనుసంధానం ఏంటి మధ్వాచార్యుల వారు చెప్పేటువంటిది. మనకు ద్వైత సిద్ధాంతంలో ప్రధానంగా అనుసంధానానికి ప్రాధాన్యత ఇస్తున్నాను. అనుసంధానం మనకు ఉండాలి, తెలుసుకోవాలి. మహరుద్రదేవుల వారు నమస్కారం చేశారు, నమస్కారాన్ని నాకు చేశారు అన్నటువంటిది తెలుసుకోలేకపోయాడు. దక్ష ప్రజాపతి అన్నటువంటి కథ 4వ స్కందంలో మనం విన్నాం. మనం ఎవరికైనా నమస్కారం చేస్తే ఆ బాడీకి మనం నమస్కారం చెయ్యట్లేదు, ఆ దేహానికి మనం నమస్కారం చేయట్లేదు, దేహంలో ఉన్నటువంటి భగవంతుడికి నమస్కారం చేస్తాం. నమస్కారం చేయించడానికి వీడికి ఏమిటి అర్హత ఉందండి, వీడికి ఏమిటి యోగ్యత ఉంది, వీడెవడు మన నమస్కారం తీసుకోవడానికి? వాడికైనా మనం ఒక్కొక్కసారి గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, వయస్సులో కానీ, విద్యలో కానీ, లేక అధికారంలో కానీ, పదవిలో కానీ, ఏదో ఒక కారణంలో సంబంధంలో కానీ. ఇంట్లో కొన్ని సంబంధాలు ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి. బాబాయ్ అని పిలుస్తాడు ఎవడ,
పిలిచిన వాడు కొడుకు అవుతాడు, అంతేగా. పిలువబడ్డవాడు బాబాయ్ అవుతాడు. వయస్సులో చూస్తే బాబాయ్ చిన్నవాడు ఉంటాడు. తండ్రికి లేటుగా వాళ్ళ నాన్నమ్మకు లేటుగా పుట్టింటాడు వాడు. అన్న కొడుకే పెద్దవాడు అయి ఉంటాడు, వాడు వీడి బాబాయ్ అంటాడు. వయస్సులో పెద్దవాడెవరు, లేదా సంబంధంలో పెద్దవాడెవరు? అక్కడ సంబంధమా వయస్సా? అలాగే ఒక్కొక్కరు మనం చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఎవరికి ఎవరు నమస్కారం చేయాలి అంటే లోపల ఉన్నటువంటి భగవంతుడికి మనం నమస్కారం చేస్తున్నాం. ఆ విధంగా ఇక్కడ మనం దానం చెయ్యాలి అంటే దానానికి యోగ్యుడైన పాత్ర ఉండాలి. అతడిలో భగవంతుని చూసి మనం దానం చేస్తాము. వాళ్ళకో వీళ్ళకో దానం ఇచ్చేటప్పుడు, భగవంతునే స్మరించుకుని దానం ఇచ్చేటప్పుడు నేరుగా నా ఇంటికి భగవంతుడే వచ్చి నా ఎదుట చేయి చాపాడు. ఇవాళ ఎన్నడూ ఎవరి దగ్గర కూడా యాచించినటువంటి భగవంతుడు ఎప్పుడూ దేవుడి చేయి పైనే ఉంటుంది. కొందరు అంటుంటారు మా చేతులు ఎప్పుడు పైన ఉంటాయి, కింద ఉండవండి. కొందరు కళ్ళు పైన ఉంటాయి, కొందరు చేతులు పైన ఉంటాయి. అలా దేవుడి చెయ్యి ఎప్పుడూ పైనే, ఎవరిని ఎప్పుడూ అడగనటువంటి వాడు, లక్ష్మీదేవికి అభయం ఇచ్చినటువంటి వాడు, మనలాంటి కోట్లాను భక్తులకు అనుగ్రహం చేసినటువంటి స్వామి, ఆయన చెయ్యి ఎప్పుడూ పైనే ఉంది. అలాంటి భగవంతుడు ఇవాళ నా ఎదుట వచ్చి నా చేతి కింద చేతులు చాపాడే, చాలు నేను దానం ఇచ్చేస్తాను, భగవంతుడే వచ్చాడు అంటాడు. మళ్ళా దానికంటే దానం ఇస్తానన్నావు, అబద్ధం చెప్పరా పర్వాలేదు పో అని శుక్రాచార్యులు అన్నారట. శుక్రనీతి అబద్ధం ఏమండి అబద్ధం చెప్పొచ్చా? శాస్త్రం చెప్పింది అబద్ధం చెప్పొద్దు అని. సత్యం వద ధర్మంచర ఉపనిషత్తు చెప్తుంది మనకు. ఉపనిషత్తు శిక్షావల్లి అని ఉపనిషత్తు ప్రతి ఒక్కరికి ఒక ఉపదేశం చేసింది. అది ఎలాగుండాలి? సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్ మా ప్రమద మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ, ఇలాంటి అనేక ఉపదేశం మనకు చేస్తుంది. ఆ ఉపనిషత్తులో ఒక మాట వచ్చింది, ఏమని? సత్యం వద, సత్యం చెప్పమని. సత్యం చెప్పమని చెప్తే అబద్ధం చెప్పొచ్చని శుక్రాచార్యులు అంటున్నారా? 5 ప్రసంగాల్లో అబద్ధం చెప్పొచ్చు. స్త్రీషు నర్మ వివాహేషు వృత్యర్థే ప్రాణ సంకటే గోబ్రాహ్మణార్థే హింసాయాం నామృతం స్యాజ్జిగుప్సితం. 5 ప్రసంగాల్లో అబద్ధం చెప్పినా తప్పు లేదు, అది అబద్ధం కింద రాదు. దానివల్ల ఒక మంచి కార్యం జరుగుతుంది అంటే చెప్పడంలో తప్పు లేదు. మీ వృత్తిలోకి వద్దాం. పోతున్నాడు ఇక కాసేపటికి వాడు, వైద్యుడికి తెలుస్తూ ఉంది, పోతాడయ్యా అని చెప్పరు, ఇబ్బంది లేదు రక్షిద్దాం వాడిని అని వచ్చిన బంధువులకి సాంత్వన మంచి మాటలు చెప్తారు. ముందు వారికి మానసికమైనటువంటి బలాన్ని పెంచుతారు. తర్వాత ప్రయత్నం చేస్తాము, భగవంతుడు అనుకూలించాడు, ప్రయత్నంలో వాడు సఫలమవుతారు, వాడు బతుకుతాడు. లేదంటే చివరికి భగవంతుడు ఉన్నాడు, భగవంతుని అధీనంలో ఉంది, మనం సక్సెస్ఫుల్గా బయటకు వచ్చాము, గాడ్ ఈజ్ గ్రేట్ అంటాం. లేదు మా చేతిలో ఏముందండి, అంతా దేవుడి చేతిలో అని అంటాం. అంటే అక్కడ చెప్పేటప్పుడు ఒకసారి అబద్ధం చెప్పాం, అబద్ధం చెప్పాడు మొదట్లో అలాగన్నా ఇలాగన్నా అంటే కాదు కదా. ఆ ప్రసంగంలో అబద్ధం చెప్పిన ఆ విధంగా ఒక 5 ప్రసంగాలు మనకి ఇక్కడ చెప్తా ఉన్న భాగవతం. ఒకటి స్త్రీల దగ్గర అబద్ధం చెప్పమన్నది, అంటే చెడు స్త్రీల దగ్గర. అందరూ గొప్పపడనక్కర్లేదు, చెడు స్త్రీల దగ్గర అబద్ధం చెప్పమని. లేక ఇంకొక కారణం ఉన్నది, ఆడవారి దగ్గర కొన్ని నిజాలు దాగావట. ఇది ధర్మరాజుల వారు ఇచ్చినటువంటి ఒక శాపం. ఇది కర్ణుని ప్రసంగంలో అది వ్యవహారం జరిగింది అక్కడ. ఆ విధంగా ఆడవాళ్ళ దగ్గర కొన్ని ప్రసంగాల్లో అబద్ధం చెప్పాలి. రెండోది వివాహ కాలంలో అబద్ధం చెప్పొచ్చు. అందుకనే మనకు 1000 అబద్ధాలు చెప్పినా తప్పులేదు, 1000 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమన్నారు అని చెప్పి పని కట్టుకొని అన్ని అబద్ధాలు చెప్పాలని అక్కడ ఉద్దేశం కాదు. ఏదో చిన్న ఇబ్బందులు ఉన్నాయి, మా వాడు మంచివాడండి అని ఒక మాట రేపే వాడు మళ్ళీ జీవితంలో బాగుపడతాడు, తను ఏదైనా తప్పులుంటే మార్చుకుంటాడు, అలాంటివి ఏదో మనం ఉద్దేశాలు చూసి ముందు వీడి వల్ల బాగా అవుతుంది, అందరికీ మంచిది అవుతుందంటే అలాంటి ప్రసంగంలో చిన్న అబద్ధం చెప్పి పెళ్లి చేయాలి అని చెప్పి పెళ్లి పందిరికి వెళ్ళి పెళ్లి కొడుకు ఎవరున్నారయ్యా, మీ మేనమా పోయాడే అని వెళ్ళి సత్యం చెప్పేశారు. మీ మేనమా పోయాడు అని చెప్పి పెళ్లి ఆపాడు. అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. పనిగట్టుకొని పెళ్ళింటికి వెళ్ళి ఉపనయనం జరుగుతున్న వేళకు వెళ్ళి అక్కడ మరణించినటువంటి వార్తను చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు అని దాసుల వారు ఒక కీర్తనలో చెప్పారు. మత్తె ముంజి మదివి సమయక్కె నాహోగి సత్తశుద్ధియ పేడిదే. నేను ఎన్ని తప్పులు చేశానయ్యా అని దేవుణ్ణి వేడుకునేటప్పుడు పురంధరదాసు వారు ఈ మాట అంటారు. పనిగట్టుకొని వెళ్ళి మత్తె ముంజి మదివి సమయక్కి ఉపనయనం వివాహ ప్రసంగానికి వెళ్ళి మరణించినటువంటి వార్తను పెళ్లి పందిరిలో చెప్పి రావడం. సత్యం చెప్పాలి కదండి, పాపం పోయాడు వాడు, వాళ్ళ బంధువులు, వీడు పోయాడు కదా, చెప్పకపోతే ఎట్లా?
అని చెప్పి పెళ్ళి ఆపేయడం. ఇది ఒక మాట చెప్తే ఇంక పెళ్ళి అవుతుందా అక్కడ? అలాంటి ప్రసంగం కాదు. ఒకవేళ అలా ఉన్నప్పుడు కూడా మనం అక్కడికి వెళ్ళకూడదు. తర్వాత అన్నీ అయ్యాక వారికి చెప్పాలి. ఇలాంటి నియమం. వృత్త్యర్థే, తన కడుపు నింపుకోవాలి. వృత్తి, తన వెనక భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ పోషించాలి. ఆ ప్రసంగంలో ఒక చిన్న అబద్ధం చెప్పినా చెల్లుతుంది. అది మనం అందరం చేస్తున్నాం. బహుశా నీకు ఎన్నేళ్ళు అంటే నిజంగా ఒక సంవత్సరం వీడికి తేడా ఉంటుంది. సర్టిఫికేట్లో ఒక లెక్కన ఉంటుంది. రాసుకున్నది ఒకటి, ఉన్నది ఒకటి ఉంటుంది. ఇవాళ మనం అందరూ సర్వసాధారణంగా అలా చేస్తూనే ఉంటాం. 50 ఏళ్ళు అయితే 49 అని అనడం, లేదా ఇంకోటి ఏదో చెప్పడం ఇలాగా. ఈ విధంగా లేక ప్రాణ సంకటే, మనకు సంకటం, ప్రాణం పోతా ఉంది ప్రసంగం, ఆ క్షణాన ఒక మాట అబద్ధం చెప్పినా కూడా ఒకసారి తప్పులేదు. లేక ఇంకొకటి చెప్పారు, గో బ్రాహ్మణార్థే హింసాయాం, గోవులకు బ్రాహ్మణులకు హింస జరుగుతుంది. సాధుజనులు మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది. అప్పుడు అబద్ధం చెప్పినా తప్పు లేదు. ఒక కసాయివాడు ఆవును వెంటబడ్డాడు. ఆవు పరిగెడతా ఉంది, ప్రాణభయం, వాడు ఎక్కడ నన్ను చంపేస్తాడు అని. పరిగెత్తుకుని మన ఇంటికి వచ్చేసింది, మన కోష్టంలో ప్రవేశం చేసింది, వెనక వెళ్ళిపోయింది పెరట్లోకి. ఆ కసాయివాడు వచ్చి, ఏమయ్యా నీ ఇంట్లో ఆవేమన్నా వచ్చిందా? ఏం చెప్పాలి మనం? సత్యం వద కదా, ధర్మశాస్త్రం ఏం చెప్పింది, సత్యం చెప్పాలి అని చెప్పి. ఆవు నీకు ఆవు కావాలా? నీవు కసాయివాడు కదా, దా చూపిస్తాను రా, నా ఇంట్లో వెనక ఆవు ఉంది అని తీసుకెళ్ళి పని కట్టుకుని వాడికి ఆవు చూపించాలి. ఇది ధర్మశాస్త్రం, ఎందుకు సత్యం వద అని అలా చేస్తే అప్పుడు మన మాట మీద ఏం జరుగుతుంది? వాడు వచ్చి కసాయివాడు ఆవును చంపేస్తాడు. కళ్ళార మన కళ్ళెదుట మన మాట మీదగా ఆ ఆవును వాడు చంపాడు లేదో మనమే నేరుగా చంపిన వాళ్ళం అవుతాం. వాడు శస్త్రంతో చేశాడు, మనం మాటలతో చేస్తాం. అలాగే ఒక బ్రాహ్మడికి ఆపద ఏర్పడింది, అప్పుడు కూడా మనం ఆయనకి బ్రాహ్మడు కావాలి, మా ఇంట్లో తలదాచున్నాడు, రా చూపిస్తారా అని చెప్పి చూపించకూడదు. ఇలాంటి ప్రసంగాల్లో అబద్ధం చెప్పినా తప్పు లేదు. ఆ కసాయవాడికి ఆవ నా ఇంట్లో లేదే అని చెప్పి పంపించారట. అప్పుడు అది సత్యం అవుతుంది. మహాభారతం ఈ ప్రసంగంలో సత్యాసత్యాల గురించి ఒక మాట చెప్తుంది. సత్యం ఏది, అసత్యం ఏది? యత్సతాం హితమత్యంతం, మనం చెప్పినటువంటి సత్యం ఎదుటి వాడికి ప్రియంగా ఉండాలి. అప్రియమైనటువంటి సత్యం చెప్పొద్దు అని మహాభారతం వ్యాసుల వారు చెప్తారు. యత్సతాం హితం, సజ్జనులకు మనం చెప్పబోయేటువంటి మాట హితకారిగా ఉండాలి. అహితమైనటువంటి సత్యం సత్యం కాదని. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్, సత్యం అప్రియం. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, సత్యమే చెప్పాలి, ఇది ధర్మశాస్త్రం, నిజమే. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, ప్రియమైన సత్యం చెప్పమన్నారు. నబ్రూయాత్, సత్యం అప్రియం, ఎన్నటికీ కూడా అప్రియమైనటువంటి సత్యాన్ని ఎన్నటికీ చెప్పొద్దు. మనం అంటుంటాం, హిస్టరీలో మిస్టరీగా మిగిలిపోయింది, కొన్ని అలా మిగిలి చేస్తూ ఉండాలి. నిజమైన ఉండొచ్చు, అది హిస్టరీలో అలా మిగిలిపోతాను, అదొక మిస్టరీ, అంత తెలియకూడదు. ఎందుకు అలాంటి ఏదో మనం కొన్ని చెప్పామనుకోండి, ఏదో పెద్ద సమస్యలు ఏర్పడతాయి, దానివల్ల 10 మంది ఇబ్బంది పడతారు, ఏదేదో లేని కొన్ని సమస్యలన్నీ వస్తాయి. అలా కొని వదిలేస్తూ ఉండాలి. సత్యం ఉంది, ఇది నీ హితం ఉంది, చెప్పండి. ఏదో చిన్న కథ చెప్తారు, పిట్ట కథ లాంటిది. ఒకసారి కీచకుడిని చంపటానికి భీమసేన దేవారు వెంటపడ్డారు. కీచకుడు పరిగెడుతున్నాడు. పరిగెడుతూ 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 ఒక చెరువులో దాక్కోవాలని చూశాడు. వెనక భీమసేన దేవారు పరిగెడుతున్నారు చంపడానికి. ఆ చెరువులో దిగుతుండగా ఆ పైన మెట్లు పైన వినాయకుడు విగ్రహం ఉందట. వినాయకుడు గడిపించాడు. వినాయక, నేను చెరువులో దాక్కుంటున్నాను, పైన భీముడు వస్తున్నాడు, నేను లోపల ఉన్నానని చెప్పావా, తర్వాత నీ సంగతి చూడన్నాడు. అలాగేనయ్యా అని గణపతి అన్నాడు. కాసేపటికి భీముడు వచ్చాడు. వచ్చి, వినాయక ఇక్కడ ఏమన్నా కీచకుడిని చూసావా? ఏం చెప్పాలి అడిగింది భీమసేనుడు వారు. చెప్పకపోతే లోపల దుర్మార్గుడు. నాకు తెలియదు అన్నారట. వేలు పెట్టి చూపించి నాకు తెలియదు అన్నారు. భీమసేన వారు విషయం అర్థమైంది. వాడిని తీసుకొచ్చి చంపారని ఏదో ఒక పిట్ట కథ చెప్తుంటారు. నిజమో అబద్ధమో తెలియదు కానీ, అంటే ఇలాగ సత్యం చెప్పాలి అని అంటే దుర్మార్గుల విషయంలో ఎలా ఉండాలి, సజ్జనుల విషయంలో ఎలా ఉండాలి, సత్యం ఎలా ఉండాలి అన్నదాన్ని మనకి ఇతిహాసం ఈ ప్రకారంగా బోధిస్తూ సత్యం చెప్పాలి, అసత్యం చెప్పాలి. ఏ ప్రసంగంలో అసత్యాలు చెప్తే దానికి ఇబ్బంది లేదు అన్నటువంటి దాన్ని చెప్తూ, ఆ విధంగా శుక్రాచార్య వారు ఇక్కడ చెప్తూ, బలిచక్రవర్తికి అయ్యా దానం ఇస్తాను అని అన్నావు, కావున ఏదో కొద్ది గొప్ప దానం ఇచ్చి పంపించేసాయి, అంతా ఎందుకు దానం ఇవ్వాలి? బలిచక్రవర్తి వినలేదు. నేను సర్వం దానం చేస్తాను, సిద్ధపడ్డాను అన్నాడు. శుక్రాచార్య వారికి కోపం వచ్చింది. నా మాట నీ వినట్లేదు కదా, నీ రాజ్యం అంతా కోల్పోని అని శాపం చేశారు.
ఏ శుక్రాచార్యుల వారి అనుగ్రహంతో రథం పొంది దివ్యమైనటువంటి ధనుర్బాణాలు పొంది సునాయాసంగా స్వర్గశిరిని చేజిక్కుతున్నాడో ఇవాళ అదే బలి చక్రవర్తి అదే గురువుల వారి మాట మీదగా ఉన్నదంతా కోల్పోయాడు. చూడండి, గురువు గారి మాట మీద ఇలాంటి ప్రసంగం కూడా ఒకసారి ఏర్పడుతుంది. ఇక్కడ మన దేవుడికి అపవాదం కూడా రాలా. దేవుడు మోసం చేసి బలిని అన్నీ పిండేసుకున్నాడు కాదు. ఆల్రెడీ శాపగ్రస్తుడు వాడు. ఇదంతా పోయినని గురువుగారే శాపం ఇచ్చారు కానీ వాడి దగ్గర ఉండమన్నా కూడా ఇక ఉండదు, ఎలాగైనా వెళ్ళిపోవాల్సిందే ధనం. సరే, నీళ్లు పోయబోతున్నాడు. దాంట్లో ఏదో కమండలంలో వెళ్ళి శుక్రాచార్యులు లోపల అడ్డుపడ్డారు, పుల్లబెట్టి కొరిచాడని ఒక కథను చెప్తారు. సరే, తన భార్యను పిలిచాట వింధ్యావళి. అక్షతలు తీసుకున్నాడు, నీళ్లు వదులుతున్నాడు. పూర్వకాలంలో అక్షతలు తీసుకుని నీళ్లు వదిలాడు అని అంటే ఇంకా అది బాండ్ పేపర్ మీద సంతకం పెట్టేసినట్టే, ఇంకా అయిపోయింది. దాంట్లో ఇంకా తిరుగులేదు. పూర్వకాలంలో అంతే, మాట ఇచ్చేస్తే అయిపోయింది. దేనికైనా అంతే. ఆ విధంగా అక్షతలు పుచ్చుకొని నీళ్లు వదిలాడు. వచ్చినటువంటి బ్రాహ్మడికి నేను అతడు అడిగినటువంటి 3 పాదాల భూమిని ఇస్తాను అన్నదే ఆలస్యం. భగవంతుడు పెరగడం మొదలుపెట్టాడు. వటుడింతై తానింతై అని పోతనామాత్యుల వారు భాగవతం తెలుగు భాగవతంలో చెప్పినట్టుగా భగవంతుడు పెరిగి ఆకాశం దాకా పెరిగిపోయాడు. అణోరణీయాన్ మహతో మహీయాన్. మొదటి పాదంతో సకల భూమిని అంతా కొలిచేశాడు, అయిపోయింది. రెండో పాదం ఎక్కడ? ఆకాశం వైపు లేవనెత్తాడు. ఎడమ పాదం పైకి వెళతా ఉంది. దేవలోకం దాటి, స్వర్గలోకం దాటి, బ్రహ్మలోకం దాటి ఆ పైన ఉన్నటువంటి కర్పట దానికి వెళ్ళి తగిలినట్టు. ఏమిటిది కర్పట అని అంటే, మన ఇంటికి ఒక స్లాబ్ వేసుకున్నాం, పైన ఏదైనా నీళ్లు ఉంటే కిందికి రావవి, రక్షణ వలయంగా ఒకటి ఉంది. అలాగే మన బ్రహ్మాండానికి కూడా ఒక రక్షణ వలయం లాంటిది, దట్ కాల్ కర్పట ఆర్ కర్పర. అది పైన ఉందట. ఎంత ఉంది దాని థిక్నెస్? 50 కోట్ల విస్తారంగా ఉంది. దాని అవతల నీళ్లున్నాయట, ఘనోదక. ఆ నీళ్లు లోపలికి రాకుండా ఒక రక్షా వలయం లాంటిది, జస్ట్ లైక్ స్లాబ్. మన ఇంటికి ఏదో స్లాబ్ వేస్తాం, 4 ఇంచెస్ థిక్నెస్, దానికి మించి వేయరు. ఇంకొద్దిగా డబ్బు తక్కువగా ఉంది మన దగ్గర లేదంటే కొద్దిగా తన సొంత ఇల్లు అంటే కొద్దిగా ఏదో పలసగా 3.5 3కే వేసుకునే వాళ్ళు ఉండొచ్చేమో. 4 మినిమం ఉండాలనేటువంటి ఒక నియమం ఇంజనీర్ మెథడ్ ప్రకారంగా. బ్రహ్మాండానికి ఇంత పెద్దది భగవంతుడు వేసి పెట్టాడు. ఎందుకంటే పృథివీకి 10 రెట్లు ఎక్కువ నీళ్లున్నాయి ప్రపంచంలో, నీటికి 10 రెట్లు ఎక్కువ తేజస్సు ఉంది ప్రపంచంలో, తేజస్సుకు 10 రెట్లు ఎక్కువ వాయువు ఉన్నది ప్రపంచంలో, వాయువుకి 10 రెట్లు ఎక్కువ ఆకాశం ఉన్నది, దానికి 10 రెట్లు ఎక్కువ అహంకారతత్వం, మహత్తత్వం, ఈ సప్తావరణతో కూడుకున్నటువంటి బ్రహ్మాండం. ఇదంతా కూడా భగవంతుని పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్ర తథా లోకాం ఆకల్పయన్. పురుష సూక్తంలో సకలం